మా స్కూల్ డ్రెస్ ఉందమ్మా, స్కూల్ తీశారు కదా. డ్రెస్సులు కుడతాకి పొద్దున్నే వస్తున్నా వర్క్ కోసం. 4:30కు బాగానే ఉంది. పావుదొక్కు 5:00కల్లా ఏమైందంటే టీ దాకా వస్తుంటే వద్దున పడిపోయింది. అప్పుడు ఇక్కడ ఏమైంది, 4-5 ఇసుక లారీలు వస్తున్నాయి. ఇటు నుంచి ఖాళీ లారీ వస్తుంది. అది ఎంత కెపాసిటీ, దానికి మించిన కెపాసిటీ, మనిషికి మించి ఇసుక వేసుకుని వస్తారు రోడ్డు మీద. 4 లారీలు 5 లారీలు బ్రిడ్జి మీద అయితే అవుతాయా? జరుగుతాయి. అయ్యేమో మామూలు లోడ్లు కాదు. దాని కెపాసిటీ ఎంత అంత అన్ని కొడదమ్మా. కెపాసిటీ పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? అదుపులో పెట్టాలి. దాని కెపాసిటీ ఉంది, 20 టన్నుల కెపాసిటీ ఉంది. 50 టన్నులు వేసుకొస్తాను లారీ. 4 లారీ బ్రిడ్జి మీద పెడితే ఏమవుతుంది? వైబ్రేషన్ వచ్చేస్తుంది, సిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు లారీలో వస్తున్న ఇసుకి నీళ్ళమ్మట పడిపోయి ఇసుక రోడ్డు అంతా బ్లాక్ అవుతుంది. బళ్ళు వెళ్తున్నాయి, స్లిప్ అయిపోతుంది, పడిపోతున్నాం. స్కూల్ టైం లేవు, వాటి టైం లేవు. పిల్లలు స్కూల్ వదిలే టైంలో కూడా ఈ లారీలు అడిష్టం అయ్యాడే. మనల్ని పట్టించుకోవట్లే వాళ్ళు. ఎట్లా ఉంటుంది లారీ? 70 టన్నులు 50 టన్నులు వేసుకొస్తున్నారు లారీలు. మొత్తం అయిపోయింది. మేము వెళ్తా కూడా గోతుల్లో అందులో నైట్ టైం LED లైట్లు వేసుకొస్తున్నారు. అసలు మా కళ్ళు కనిపిస్తలా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అట్టాగే ఉంది మరి పరిస్థితి. నైట్ టైం వెళ్ళాము నాన్న, LED లైట్లు మొగాన్ని కొడితే మా సైడ్ మార్జిన్ కూడా మనకు తెలియట్లా. గోతులు, ఆ గోతుల్లో ఇటు వెళ్తాం, మరి చేలు పొలాల్లో బోధకాల్లోకి వెళ్ళిపోతే తెలియదు. అది పిల్లలు ఉంటాం, ఫ్యామిలీ ఉంటాము, అవుతూ ఉంటుంది గోతులు. మరి ఏం చేస్తాం మనం? ప్రజలు తిరిగిపోతే లేదు ఇక్కడ. మనకెందుకులే, జరిగిపోతుంది. వాళ్ళు వేసుకెళ్తున్నారు, ఎవరి కాళ్ళు వదిలేసేస్తున్నారు. ప్రాణాపాయం ఎవరు చస్తే ఆడికి ఆగిపోయింది. ఆ లారీ ఆడికి వెళ్తుంది. అసలు లోడ్ ఎంత ఉంది అసలు? లారీ చూసారు మీరు? లారీ అది బాడీ మీద ట్రక్ ఇసుక వేస్తున్నారు. ఏది క్యాబిన్ కాకుండా బాడీ మీద డ్రైవర్ ఉండే సీట్ పైన ట్రక్ ఇసుక వేసి వెళ్తున్నారు. వేసుకెళ్ళేది మనకేమో వచ్చేది లేదు, పోయేది లేదు. చేసుకోవద్దు. దాంట్లో ఓ టైం అనేది ఉండాలి కమ్మా, ఓ టైం అనేది ఉండాలి. అసలు పిల్లలు స్కూల్ వదిలే టైంలో లారీలు, సాయంత్రం పూట బిజీ వర్క్, ఫుల్ టైము, స్కూల్ వదిలే టైము బాగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు బిజీ చాలా చూస్తున్నారు. మరి పట్టించుకునే ఎవరు లేరు. నాదు మన దాకా వాళ్ళ దాకా వెళ్తుందా మనం చెప్పేది? వాళ్ళు పెద్ద మంది చేసుకొని ఇటువంటి కంట్రోల్ చేయాలి. ప్రజలకి సహాయం చేసేవాళ్ళు కంట్రోల్ చేయాలి. మరి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇసుక లారీలు కాదు, పిల్లలు నడవటానికి స్కూల్ టైంలో కూడా బస్సులు ఎక్కడికే ట్రాఫిక్ ఎక్కువ వస్తాయి. నిదానంగా దొబ్బేది డబ్బు లేదు, ఇస్తాడు ఆయన, ఇచ్చే మనిషే. నిదానంగా అన్ని ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. గది ఇస్తానికి ఆయన రూపాయి కావాలి. ఇస్తాడు కొద్ది టైం పడుతుంది. రైతులు మొన్న కండిషన్ డబ్బులు అన్ని తీసుకున్నారు. రైతులకి బాగానే ఉందండి. వాళ్ళ పొలాలు అమ్మితే కోట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు? లేని వాళ్ళకి వేయాలి కానీ రావట్లేదు. ఏమొస్తున్నాయి? ఇప్పుడు మిషన్ కొట్టుకుంటున్నా, నాకు ఏమొస్తున్నాయి? వచ్చేవాళ్ళు లేవు, ఏమి లేదు. నా పైసా రాదు, 10 అయితే రూపాయి కడుతుంది. నాకు ఏది వస్తుందా? రైతులకి ఇస్తాడు. రైతులు పొలం అమ్మితే కోట్లు వస్తున్నాయి. ఏమి ఇస్తున్నారు? మొన్న ఇప్పుడు పిల్లలకి వదిలే అనుకుంటా, ఒక ఎడతా 15 ఏళ్ళు పిల్లలకి వదిలేడు ఇస్తున్నాడుగా. వచ్చే లారీలు కొత్త వంతెన మీదకి రాకూడదు. వచ్చిందనుకో అదే స్థితి పడుతుంది పెద్ద లారీల కాడ. దయచేసి ఈ లారీలు మాత్రం ఈ కొత్త వంతెన మీదకి రానికుండా చెయ్యాలి. 4 గంటలకు కూలిందంట. తెల్లారి గట్ట 4 గంటలకి కూలిపోయింది. మనుషులు మాత్రం ఒక అతను పక్కకి వెళ్ళి పడటంలోనే వెనక్కి వెళ్ళిపోయాడంట. కాలినడక అంతా అటు వెళ్ళేవాళ్ళు. వాహనాలు మాత్రం ఈ కొత్త వంతెన మీద కూడా వెళ్తా ఉండేవి, లారీలు కానీ ఏమన్నా కానీ. అవును, ఖాళీ వాళ్ళకి అటు వెళ్ళేవి. దాని గురించి ఇప్పుడు లారీలు, ఇసుక లారీలు మాత్రం ఇటు రాకుండా చెయ్యాలి. అది దీనికి కూడా అదే గతి పడుతుంది. అది మరి అంత లారీలు ఎక్కువ వెళ్తాయి, ఇసుక లారీలు. అది పగలు రాత్రి తిరుగుతూనే ఉన్నాయి లారీలు. అది అది
పని చేయాలి అంటే లారీలు అది అరిచిపోర కట్టాలి. అది లారీలు రాకుండా చెయ్యాలి. చాలా కష్టంగా ఉంది, వంచి పడిపోయిందంటే. ఇది కూడా భయపడుతున్నారు జనాలు వెళ్ళాలంటే. అది అదండి. ఇలాగే ఉప్పులూరు వంతెన కూడా అలాగే ఉందన్నారు కదా. ఉందండి. ఏంటి బ్రిటిష్ కాలం నాటి కట్టినవి అన్ని ఏంటి ఈ దుస్థితికి చేరడానికి కారణం ఏంటి? 1920లో కట్టారండి ఇది బ్రిడ్జి. ఓకే. అండి అది చెబుతున్నారు. సంవత్సరాలు అయింది. 106 సంవత్సరాలు అంట. 106 సంవత్సరాల వయసున్న వంతెన అది. అవునండి. అది 106 ఉంది. ఇది కనీసం 16 కూడా ఉండేలా లేదు కదా. అవునవును. ఓకే. అవునండి. మరేంటి లారీలు ఎద్దరు తగ్గించాలనుకుంటున్నాను చెప్పండి. అదే అర్థం కావట్లేదు, ఎవరంతా భయపడుతున్నారు అంతా. ఏముందిలేండి, ఈ స్టెప్పర్లు బాగా తిరుగుతున్నాయి, తగ్గించాలి. రోడ్డు రాత్రు ఆ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి వాటి వల్ల. దాని గురించి మన పల్లూరు మనమే బాగు చేయించుకోవాలి కదా. కొంచెంలో తప్పింది, అక్కడ జనాలు ఎవరన్నా ఉంటే ఏమయ్యేది? ఎవరన్నా వెళ్తే ప్రమాదమే కదా, అది చాలా ప్రమాదం అండి. ఎదురెత్తుగా అట్లా అది మేము బాధపడుతున్నాం అండి. మాకు అది కావాలా, కర్నూలుని బాగా చేయించాలని మేము లారీలు ఎద్దరు తగ్గాలండి. లారీలు బాగా తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద లారీలు తేడా లేక పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతున్నాయి. కొత్త రోడ్లు కూడా దోసమైపోయి చాలా వరకు. లారీల వల్ల అండి, మేము ఎక్కువ లోడ్ వెళ్ళటం వల్ల అందు గురించి ఇది ఎక్కువ ఇది అవుతుంది. నడుతాకన్నా ఉండేది వరకు, ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి ఇది కనీసం నడుతాకన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అసలు. మెయిన్ అది నువ్వు చెప్పు మేఘన, ఎద్దరు తగ్గితే గానీ అది అప్పుడు లోడ్ తగ్గితే ఏంటిది అనేది అది 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 ఇప్పుడు మరి ఇదే కాలినడకన పగలు నడిస్తే చాలా పగలైతే చాలా ఇదయ్యేది. నైట్ టైం కాబట్టి కొంచెం సేవ్ అయింది. అది మేఘన నువ్వు చెప్పు. ఇప్పుడు అమ్ముకుంటే ఇక్కడ అమ్ముకుంటాం కూడా చేసుకుంటానికి మాకు యాతన అయిపోతుంది. వచ్చే వాళ్ళు కూడా రావట్ల. ఆ రోడ్డు పైన అమ్ముకుంటున్నాం, మాకు డాడ కూడా చూపియాలని మాకు చేసుకుంటానికైనా అమ్ముకుంటాకైనా ఒక్కరు కూడా రావట్ల. ఆ రోడ్డు చూసి పడిపోయిన కాడి వంతరి పడిపోయిన కాడి నుంచి అదండి మాకు జరిగింది. ఎంతమంది వచ్చేవారు? మా చాలా మంది అమ్ముతాం. మా కుటుంబం 40 కుటుంబం అండి. మా 40 కుటుంబంలో అమ్ముకుంటా వస్తాం, ఇక్కడే బతుకుతాం మేము 7 గంటలు. వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొనుక్కునే వాళ్ళండి. మా కాడ ఇక్కడే బ్యారీ ఇప్పుడు నుంచి కాదు, 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళమే. ఈ వంతుల మీద అమ్ముకున్న బతుకుతున్నాం. ఇప్పుడు ఆ వంతులు పడిపోయింది. ఇప్పుడు ఆ వంతుల మీద పడిపోతే అప్పుడు ఆ వంతుల మీద మమ్మల్ని రానిట్లా. ప్రభుత్వం బాగుండేది. అవునండి, మాకు చూపించుకోవాలి, చూపిస్తే కట్టెత్తారండి కట్టి ఇట్లా మాకు ఇంకా మాకు నడుస్తాం. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆ పోలీసులు కూడా మన ఫోన్ ఇట్లా అట్టు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక్కడ అమ్ముకుంటే ఒక్కరు కూడా రావట్లా. ఇప్పుడు అక్కడ చేపలు చేస్తే ఏమంటారని భయం పడుతుంది. కూలి కాదమ్మా అని అట్లా వెళ్ళవాకని నీళ్ళు అన్ని చెబుతున్నారు. అది జరిగింది మాకు.